ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా చూశాను పోయా. చిరంజీవి గారు మళ్ళీ 15 సంవత్సరాల నుంచి వరుసగా ఇట్టు కొడతాం వస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా బ్లాక్ బస్ ఇట్టు కొట్టి చూపించాడు. ఇంకా అనిల్ రావుపూడి, అయ్యో బాబు అనిల్ రావుపూడి అన్న ఏందన్నా డైరెక్షన్, ఆ కాన్ఫిడెన్స్ ఏ సినిమా అయినా సరే, ఏ హీరో అయినా సరే ఇట్టు కొట్టి చూపిస్తాడు అంతే. చెప్పి మరి ఏమి కాన్ఫిడెన్స్ అది చెప్పి మరి ఇట్టు కొట్టాడు. లాస్ట్ సంక్రాంతి కూడా మనం చూసుకున్నాం. ఏ సినిమా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారితో 300 కోట్లు, 50 కోట్లతో ఆ సినిమా తీసి 300 కోట్లది. ఈ సినిమా కూడా సేమ్ అంతే. ఒక 50 కోట్లు 70 కోట్లు పెట్టి తీసి ఈ సినిమా ఖచ్చితంగా 500 కోట్లు పక్క అంతే. ఒకవేళ లేకపోతే 1000 కోట్లు కన్ఫర్మ్. ఉక్కు స్టెప్ ఉంది పోయా. ఉక్కు ఎటు ఊపుతున్నాడు, ఉక్కు స్టెప్ ఓ డాన్స్ వచ్చేస్తుంది. ఏంది పో సంగతి అని వెంకీ సంగతి అని ఓ అమ్మాయిలు అయితే థియేటర్లో అబ్బా వెంకటేష్ రాగానే ఓ ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఒక పక్క జనాలకి, ఇంకో పక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి అందరికి కనెక్ట్ అయిపోయింది. ఇంకా అదే విధంగా సాంగ్స్ అయితే అసలు ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు బీజిఎం కానీ అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. అదే విధంగా స్టోరీ అందరూ స్లోగా అనమాట, అంటే స్లోగా కూడా నార్మల్ గానే పోయింది. మరి వేరే ఎవరిలోనూ అట్లా కాకుండా లాస్ట్ లో స్పీడ్ అయింది. కానీ మొదటి నుంచి కూడా కామెడీగా అనమాట, కామెడీగా పోతా ఉన్నది. కరెక్ట్ గా అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారిని కరెక్ట్ గా హ్యాండిల్ చేశారనమాట. హ్యాండిల్ చేయడంలో అనిల్ రావుపూడి గారి దిట్టంచి. హీరోయిన్ అబ్బా నయనతార గురించి, నయనతార ఏమని చెప్పాలి చెప్పండి. 50 ఏళ్ళు వయసు ఉన్నా కూడా 16 ఏళ్ళ అమ్మాయిలాగే అందపోయా. ఏముందపోయా అందం. అందరూ ఒక్కరు కాదు, చిరంజీవి గారు కూడా, ఆయన కూడా 70 సంవత్సరాలు ఉన్నా సరే 70 సంవత్సరాల్లో కూడా అదే డ్యాన్సు, అదే మాసు, అదే గ్రేసు, అదే డైలాగులు, అదే కామెడీ టైమింగ్ ఎక్కడ తగ్గకుండా. పాస్ సినిమా ఖైదీ, అప్పుడు ఎప్పుడో ఖైదీ సినిమా కాడి నుంచి ఇప్పుడు దాకా వరుసగా అబ్బా అదే గ్రేస్ అంతే, ఎక్కడ తగ్గేదిలే. ఈ మధ్యలో ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా ఏ మాత్రం తగ్గకుండా మళ్ళీ మెగాస్టార్ నేనే నెంబర్ 1 అని ప్రూవ్ చేసాడు అంతే. ఈ దెబ్బతో ఇంకా చిరంజీవి గారు ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఖచ్చితంగా ప్రతి సినిమా ప్యాన్ ఇండియా సినిమా తీయాల్సిందే. చిరంజీవి అదే చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నయనతార కానీ వీళ్ళందరూ వింటేజ్ లుక్లేయి. కాబట్టి ఇలా వింటేజ్ లుక్లన్నీ చాలా బాగున్నాయి. అంటే ఈ జనరేషన్ తగ్గట్టే మైండ్ కి ఎక్కించారు కరెక్ట్ గా. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చాయి. ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి మీరు ఎక్కడైనా అంత పాజిటివ్ టాకి, ఎవరు బాగలేదని చెప్పేదానికి లే. పర్లేదు, ఫ్యామిలీ సినిమా బాగుంది, పర్లేదు. ఇటు కొట్టాడు అనిల్ రావుపూడి. ఎప్పుడు వచ్చినా ఇటే. అనిల్ రావుపూడికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, చెప్తా. ఆయన షేర్ చేస్తారా? వాళ్ళిద్దరి కంటే అనిల్ రావుపూడి నాకు బాగుంది. అందులో ఒక స్టెప్ ఎండింగ్ లో కనిపించాడు లాస్ట్ సాంగ్ కి. ఏంటి బాస్ సంగతి ఆ సాంగ్ లో కనిపించాడు. ఆయన కూడా స్టెప్ వేసిండు. అనిల్ రావుపూడి గారు నన్ను హీరో పెట్టి సినిమా తీసారా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నేను సినిమా తీయాలా? మీరు నిర్ణయానికి రండి. ఎప్పుడైనా ఇట్టే. రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫెయిల్ కాకుండా ఉన్నదంటే ఒకటి రాజమౌళి, రెండోది అనిల్ రావుపూడి. ఇటు కొట్టాడు. కాకపోతే పెళ్ళైన వాళ్ళు చూస్తే బాగుంటుంది. నాలాంటి వాళ్ళు చూడాలంటే రాజసాబ్ చూడాలి, ఎందుకంటే అందులో సామాన్లు ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఫ్యామిలీ సినిమా చూస్తే బోర్ కొడుతుంది. ఆ స్టెప్ కోసం వచ్చిన బాయ్ 500, లేకపోతే నాకు పెళ్లి అయింది, నాకు పెళ్లి కాలేదు, నేనెందుకు వస్తా ఈ సినిమా? ఫ్యామిలీ సినిమాకి, పెళ్ళ సినిమాకి నేనెందుకు వస్తా చెప్పు? ఒక స్టెప్ కోసమే వచ్చిన. అదొకటి నచ్చింది నాకు, బాగుంది. ఇంతకుముందు స్టెప్పుల కంటే ఈ స్టెప్ బాగుంది, బాగుంది. ఇట్టు ఇట్టు కాకపోతే పెళ్ళ సినిమా, పెళ్ళైన వాళ్ళు చూస్తే బాగుంటది. ఎప్పుడైనా బ్లాక్ బస్టర్. అనిల్ రావుపూడి వస్తే ఎప్పుడైనా నిన్ను పెట్టైనా ఇటు కొడతాడు, నన్ను పెట్టైనా ఇటు కొడతాడు. అనిల్ రావుపూడి అంటే అంతే. బాగుందన్నా, పర్లేదు. ఏం లేదు, అంతే అంతే బానే ఉంది. వచ్చిన వరకైనా బాగుంది. చిరంజీవి యాక్టింగ్ అబ్బా అసలు చెప్పక్కర్లేదు బ్రో. ఏముంది చిరంజీవి గారికి చెప్పేది ఏముంది బ్రో, చాలా బాగుంది. స్టెప్ ఎలా ఉంది? సూపర్ బాగుంది బ్రో. ఈ సంక్రాంతికి విన్నర్ బ్లాక్ బస్టర్. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ చాలా ఉంది. ఇంటర్వెల్ దగ్గర నుంచి మాత్రం ఓరో మాసం ఉంటది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఎదిరిపోయింది. అనిల్ రావుపూడి మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రం సంక్రాంతి మాత్రం బాగా ఇచ్చారు. ఇంకా చిరంజీవి గురించి చెప్పాలంటే చిరంజీవి మాత్రం ఎరగదీశాడు. ఒక స్టెప్ మాత్రం మీరు చూస్తారు, ఒక స్టెప్ లో మాత్రం ఎరగదీస్తాడు డాన్స్ మాత్రం. సంక్రాంతికి మూవీ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ బ్లాక్ బస్టర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 3 సాంగ్లు అన్ని బాగానే ఉన్నాయి అన్న. సాంగ్స్ మాత్రం ఎదురుగొట్టేశాడు. ఫైట్స్ మాత్రం కుర్రోళ్ళలో చేశాడు, ఎరగదీసాడు. 70 years మాత్రం లేదు, నేను అనుకోలే. బాస్ ఇస్ బ్యాక్. ఒక బయట ఓకేనా ఇప్పుడు? ఏంది బాస్
వా ఆ హుక్ స్టెప్ ఆ హుక్ స్టెప్ అరే ఏందన్న ఆ గ్లామర్ ఏంది ఆ కట్అవుట్ ఏంది ఆ హుక్ స్టెప్ వేయడం ఏంది జిన్ 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 మెగాస్టార్ వేసిండు నేనంత బచ్చగాని బ్రో మెగాస్ అంతా మా దేవుడు వేసిండు ఒకటే అనిల్ రాపుడు గారు నేను మటన్ బిర్యానీ తీసుకొని ఇంటికి పోతున్నాను పక్కా నేషనల్ అవార్డు వస్తారు నాన్న ఆ గ్రేస్ ఆ కట్అవుట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరి మనం ఆల్రెడీ ఎంతో ముందు మనం చూసిన విశ్వాసం తులసి ఆ లెవెల్లో ఉన్నా సరే తనకి యాడ్ చేసిన ట్రీట్మెంట్ అయినా లేదంటే ఎంటర్టైన్మెంట్ అయినా సరే మీకు ఎక్కడ 1% కూడా బోర్ ల్యాగ్ అసలు ఏమనిపించవు. జనరల్ గా అనిల్ రాపుడు మూవీస్ లో ఎంతో కొంత క్రింజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. క్రింజ్ కాదు కదా అసలు ఎక్కడ కూడా ఒక వల్గారిటీ కానీ లేదంటే ఒక నెగిటివ్ డైలాగ్ కానీ అలా ఏం లేకుండా 2.5 hours అలా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే సినిమా అయితే తీసుకున్నాడు. 100% ఇదైతే ఇండస్ట్రీ 100% కన్ఫర్మ్ అయితే అదైతే చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ ఇదేంటంటే క్లైమాక్స్ కూడా ఇంకేదైనా ఎమోషనల్ గా ట్రై చేసి డాడీ లెవెల్లో ఇంకేదైనా ట్రై చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. బట్ లాస్ట్ 20 years లో బాస్ నుంచి వచ్చిన ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ అనుకోవచ్చు. ఖైదీ నెంబర్ 150 కాదు, ఇది అఫీషియల్ గా బాస్ ఇస్ బ్యాక్.